రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రైతు ఆత్మహత్యల నివారణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంజిరాల రాజేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం సమిష్టి నిర్ణయం మేరకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా రఘురామ్ను ఎంపిక చేయడం పట్ల జంజిరాల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 17కు 17 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకోబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా ఖమ్మం జిల్లా వాసి రామ్ సాయం సురేందర్ రెడ్డి గారు, వారి యొక్క కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి వారు, వారి తనయుడు అయినటువంటి రామ్ సాయం రఘురామరెడ్డి గారిని అధిష్టానం ఎంపిక చేసింది. దీని మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని లేటెస్ట్గా ఒక మంచి అభ్యర్థిని మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఖమ్మం జిల్లా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సీనియర్ నాయకులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు శ్రీమతి రేణుకా చౌదరి గారు, వీరి యొక్క ఆధ్వర్యం లోపల ఈ క్యాండిడేట్ని ఎంపిక చేయటం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నెలకొల్పే విధంగా ఒక 24 క్యారెట్ల మంచి వ్యక్తి, మంచి కుటుంబం, ఉన్నతమైనటువంటి కాంగ్రెస్ విలువలతో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు, వీరి ఎంపిక పట్ల సర్వత్రా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, కిసాన్ సెల్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకనంటే ఖమ్మం జిల్లా కానివ్వండి, వరంగల్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా వీరి యొక్క రామ్ సహాయం వాళ్ళ యొక్క దానకరణం లోపల లబ్ధి పొందినటువంటి వారు. అలాంటి కుటుంబం నుంచి ఒక మంచి వ్యక్తి ఇవాళ పార్లమెంటుగా ఎంపిక చేశారు. వీరందరి గెలుపు అత్యధిక మెజారిటీలో గెలిపించేటువంటి కార్యక్రమంలో మేమంతా ముందుంటామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఉదయం నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి వీరిని ఎంపిక చేసినటువంటి మల్లికార్జున ఖర్గే గారు కానివ్వండి, శ్రీమతి సోనియా గాంధీ గారు కానివ్వండి, శ్రీ రాహుల్ గాంధీ గారు కానివ్వండి, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అనేక మంది పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రామ్ సహాయం రఘురామరెడ్డి గారిని విజయాన్ని అప్రతిహతంగా బంపర్ మెజారిటీతో ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో 2 నియోజకవర్గాలు, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాలు కూడా 4 పార్లమెంటు స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ముఖ్యంగా బంజారాలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాలనేటువంటి దాని మీద ఉన్నారు. చేసినటువంటి పనులు చెప్పుకోలేనటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు కానివ్వండి, అదేవిధంగా ఉన్నటువంటి ఎంతోమంది పార్టీలు బీజేపీ పార్టీ అని చెప్పేసి వస్తున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పకుండా కేవలం జై శ్రీరామ్ అని చెప్పేసి పేరుతో ఉంటున్నారు. రాముడు అందరివాడు, రాముడు కులాల మతాల పేరు మీద తీసుకొచ్చేటువంటి వారు కాదు. అందరూ కూడా ముస్లిమ్స్లో కూడా శ్రీరామనవమి రోజు పాల్గొని దైవికంగా మరి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి సెక్యులర్ కంట్రీ లోపల కేవలం రామతోటి 10 సంవత్సరాల పరిపాలన పూర్తవుతుంది అనుకుంటున్నారు. అది పొరపాటు. కానీ రాముడు అందరివాడు, అందరికీ కావలసినటువంటి వారు. త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ప్రతి గ్రామంలో గాంధీ గారి విగ్రహం ఉంది, ప్రతి గ్రామంలో రాముడి విగ్రహం ఉంది. ఇవాళ కొత్తగా రాముడు పరిచయం చేసేటువంటి పరిస్థితి తీసుకురాకుండా మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందు ఉంచండి. మేము ఇది చేశాం, మీరు మళ్ళీ పట్టం కట్టండి అని. 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏలినటువంటి మీరు సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ రేట్లతోటి మమ్మల్ని తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో మేము ముందుకు పోతున్నామని చెప్పేసి, కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడవద్దని చెప్పేసి ఉత్తముడైనటువంటి రఘురామరెడ్డి ద్వారా మరి తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్లమెంట్ సీట్లు, అత్యధిక సీట్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 17కు 17 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. రాహుల్ గాంధీ జూన్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రధానమంత్రిగా అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ప్రజల్ని కోరుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ.